తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన 6 హత్యల ఉదంతం ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగింది. పక్కింటి కుటుంబంతో పాటు కన్న పిల్లలను, కట్టుకున్న భార్యను పొట్టన పెట్టుకున్న రాజ్ కుమార్ చివరకు తాను కూడా ప్రాణాలు తీసుకున్నాడు. అయితే అతను మరణించే ముందు వదిలి వెళ్లిన ఒక లేఖ ఇప్పుడు సంచలనంగా మారింది. తన మరణానికి నలుగురే కారణమని ఆ లేఖలో అతను బలంగా పేర్కొనడం జరిగింది. అసలు అతను చెప్పిందంతా నిజమేనా? లేక తన నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి అల్లుకున్న అబద్ధాల కోటనా అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ప్రస్తుతం రాజ్ కుమార్ రాసిన ఈ లేఖ సోషల్ మీడియాలో కూడా వైరల్గా మారింది. 4 పేజీల బాండ్ పేపర్ మీద అతను రాసిన రాతలు ఇప్పుడు పోలీసుల చేతికి చిక్కాయి. ప్రేమ వ్యవహారం పేరుతో తనను కొందరు వ్యక్తులు వేధింపులకు గురి చేశారని అతను అందులో చెప్పుకొచ్చాడు. డబ్బుల కోసం తనను బ్లాక్మెయిల్ చేశారని ఆరోపిస్తూ ఉన్నాడు. తనపై కేసులు పెట్టిన కుటుంబం ఆసుపత్రి ఖర్చుల కోసం లక్షల రూపాయలు ఇచ్చానని కూడా వివరించాడు ఆ లేఖలో. అంతేకాదు 4 లక్షల రూపాయలు లోన్ తీసుకుని మరీ వారి డిమాండ్లను తీర్చారని లేఖలో రాసుకొచ్చాడు. ఆ కుటుంబం మానసిక వేధింపుల వల్లే తాను ఇంతటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అతను వాపోయాడు. ఆ లేఖలో అతను పేర్కొన్న మరిన్ని విషయాలు దిగ్భ్రాంతిని కలిగిస్తూ ఉన్నాయి. పెళ్లి చేసుకోకపోతే కేసులు పెడతామని, ఇల్లు తగలబెడతామని బెదిరించారని రాజ్ కుమార్ ఆరోపించాడు. శంషాబాద్ ప్రాంతానికి పిలిపించి 5 లక్షలు డిమాండ్ చేశారని, ఆ డబ్బులు ఇవ్వకపోతే రేప్ కేసులో ఇరికిస్తామని చెప్పారని అతను లేఖలో రాశాడు. షామీర్పేట పోలీసులతో తమకు సంబంధాలున్నాయని కూడా వారు బెదిరించారని ఆరోపించాడు. చివరికి 50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారని అతను సంచలన వ్యాఖ్యలే చేశాడు. డబ్బులు ఇచ్చినా సరే కేసులు పెడతామని బ్లాక్మెయిల్ చేశారని, తన కుటుంబం నాశనానికి ఆ నలుగురు వేధింపులే కారణమని అతను లేఖలో వివరించాడు. రాజ్ కుమార్ రాసిన ఈ లేఖను చూస్తుంటే ఇందులో నిజాలెన్ని, అబద్ధాలు ఎన్ని అనే చర్చ మొదలైంది. పోలీసుల దర్యాప్తులో అసలు నిజం బయటపడాల్సిందే. నిందితుడు రాసిన ఈ లేఖను ఇప్పటికే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మీడియాకు కూడా విడుదల చేశారు. అయితే పోలీసుల మాట ప్రకారం ఇవన్నీ కేవలం నిందితుడు చేసిన ఆరోపణలు మాత్రమే. చట్టపరమైన దర్యాప్తులో మాత్రమే నిజాలు వెలుగులోకి వస్తాయి. రాజ్ కుమార్ చేసిన ఈ ఆరోపణల్లో ఏమైనా నిజం ఉందా లేదా అన్న తేలాలంటే మరికొంత సమయం పడుతుంది. అప్పటి వరకు ఈ లేఖ ఒక మిస్టరీగానే మిగిలిపోనుంది. ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే ఒక కిరాతక నిందితుడు చనిపోతూ కూడా వ్యవస్థను, వ్యక్తులను ప్రశ్నిస్తున్నాడు. తన నేరాన్ని సమర్థించుకోవడానికి లేఖను వాడుకున్నాడా? లేక నిజంగానే అతను బాధితుడిగా మారి ఇన్ని హత్యలు చేసి చివరికి ఆత్మహత్య చేసుకున్నాడా అనే అనుమానాలు కూడా ప్రజల్లో కలుగుతూ ఉన్నాయి. పోలీసులు ఈ కేసును ప్రతిష్టాత్మకంగానే తీసుకున్నారు. లేఖలో ఉన్న వ్యక్తులపై విచారణ చేపట్టే అవకాశం ఉంది. ఈ కేసులో ముందు మరిన్ని సంచలన విషయాలు బయటకొచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది. మొత్తానికి రాజ్ కుమార్ ఆత్మహత్య ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది.